వాళ్ళ పేరు వెళ్ళేటప్పుడు మన ఏదైనా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని వైసీపీ నేత అంబటి రాంబాబు కోరారు. మృతి చెందిన భక్తుల ఆత్మలకు శాంతి చేకూరాలని గుంటూరులోని స్వామి థియేటర్ దగ్గర క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణమని అన్నారు. గతంలో తిరుపతిలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని గుర్తు చేశారు. చంద్రబాబు చేసే పనుల వల్లనే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు రాంబాబు. పలాస కాశీబుగ్గ ఈ ప్రాంతంలో ఒక ప్రైవేటు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు రావడం, తొక్కిసలాట జరగటం, దానిలో 9 ప్రాణాలు పోవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటనకి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉన్నది. అది ప్రైవేట్ దేవాలయం కానివ్వండి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఏ దేవాలయం అయినప్పటికీ కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయటంలో ప్రభుత్వం, పోలీసులు విఫలమవుతున్నారు. ఇది కొత్తగా విఫలమవుతున్నటువంటి మొదటి అంశం కాదు. సాక్షాత్తు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టికెట్లు పంపిణీ సందర్భంలో గత ఈ సంవత్సరం జనవరిలో 6 మరణించారు. అంతేకాదు సింహాచలం చందనోత్సవంలో 8 మంది ఓడ కూలి మరణించారు. మళ్ళా ఇవాళ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఒత్తిడిలో మరి 9 మంది మరణించారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం క్రౌడ్ మేనేజ్ చేయటంలో ముఖ్యంగా దేవాలయాల్లో ఫెయిల్ అవుతున్నది. మన రాష్ట్రానికి నిజంగానే ఒక దరిద్రం పట్టుకున్నట్టుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే 2025 జనవరిలో ఏ విధంగా తిరుపతిలో జరిగిందో మనం చూస్తున్నాము. అలాగే సింహాచలంలో ఏప్రిల్లో జరిగింది. అలాగే ఇప్పుడు మరి నిన్న జరిగిన సంఘటన నిజంగానే బాధాకరం. ఆ కుటుంబాలకి నిజంగానే దేవుడు మనోధైర్యం ఇవ్వాలని, అలాగే వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని, ఎవరెవరు చనిపోయారో వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేర్లెస్నెస్ వల్ల ఎంతో మంది ప్రాణాలు, అంటే వివిధ దేంట్లో అంటే ప్రతి ఒక్క విభాగంలో కూడా, ఎందుకంటే రోగులతో చాలా మంది చనిపోతున్నారు, డయేరియాతో కానీ లేకపోతే ఏవేమి రోగాలు వస్తున్నాయో కూడా తెలియకుండా మనకి తురకపాలెంలో ఏ విధంగా చనిపోతున్నారో చూస్తున్నారు. అలాగే వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఏ విధంగా ప్రాణాలు కోల్పోతున్నారు, అది కూడా ఎక్కువగా టెంపుల్స్ లో, అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్లోనే జరగటం కూడా నిజంగానే బాధాకరం. ఎందుకంటే వీళ్ళు చేసిన ఏంటంటే ఫాల్స్ ఎలిగేషన్స్ వల్ల, అంటే కల్తీ నెయ్యి అని చెప్పి ఏ విధంగా దేవుడి దగ్గర ఏ విధంగా చెప్పారో దానివల్ల నిజంగానే ఈ రోజు వరకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ కేర్లెస్నెస్, వీళ్ళ ప్రికాషన్స్ తీసుకోకుండా ఎక్కడ కూడా అక్కడ దాదాపుగా 2500 మంది వరకు పట్టే ప్లేస్లో టెంపుల్లో దాదాపుగా అక్కడ దాదాపు 28,000 మంది వచ్చారు. దానికి వాళ్ళు చూసుకోవాల్సిన నిర్లక్ష్యం లేకుండా ఎండోమెంట్లో లేదని చెప్పి ఏదో చేతులు దులుపుకుంటున్నారు. అలాగే కంపన్సేట్ ఇస్తాము ఈ ప్రాణాలకి మేము చెప్తున్నారు. ప్రాణాలు పోయిన తర్వాత వాళ్ళు దిగ్నాంతి చూపడం కన్నా ముందే ప్రికాషన్స్ తీసుకొని అక్కడ ఏ విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంది వస్తారని తెలిసి కూడా, ఎందుకంటే ఏకాదశి ఉంది, ఎక్కువ మంది జనాలు వస్తారు చేస్తారు. అది ఒక అందరూ అక్కడ ఒరిస్సా దగ్గర సంబంధించిన వాళ్ళు కానీ అక్కడ వివిధ ప్రాంతాల నుంచి కూడా అదొక టెంపుల్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వస్తాము. అంటే మరీ ముఖ్యంగా పేదోళ్ళు వస్తారు. ఎందుకంటే తిరుపతికి రాలేని వాళ్ళు అంతా అక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత